one of his disciples said unto him, first verse ఏముంటదంటే, as he went out of the temple. So when Jesus came into the temple preaching to the people and went out of the temple, ఆయన దేవాలయం నుండి బయటికి వెళ్ళాడు, ఎందుకంటే వాక్యాన్ని బోధించు. So how many of you are staying only in the church, sitting only in the church, coming only on Sundays, not meeting anyone, not having fellowship? మరి చాలా మంది కేవలం మందిరానికి వచ్చి మందిరంలోనే ఆరాధన, మందిరంలో వాక్యం, కేవలం మందిర అనుభవాలు మాత్రమే కలిగి బయటికి వెళ్ళరు. Jesus was in the temple preaching privately and also going outside and doing ministry. This both has to do. We all have to do this both. Because Jesus did. Because likeness in the likeness of Jesus. If you want to be likeness of Jesus, we all have to be the same thing. We have to be in the church and also go outside. మనము కూడా ఆయన వలె ఉంటున్నట్లుగా మనము దేవాలయంలో ప్రార్థించాలి, దేవాలయంలో వాక్యాన్ని బోధించుకోవాలి. దేవాలయ అనుభవాలు మాత్రమే కాకుండా బయటికి వెళ్ళి మనం ఏం చేయాలండి, స్వార్థ ప్రకటించాలి. బయట కూడా మన పరిచర్యను మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాము. So disciples were with the Lord Jesus Christ. మరి అప్పుడు యేసు ప్రభు వెంబడి శిష్యులు ఉన్నారు. What disciples are talking, not about Jesus Christ. The disciples of Jesus, so anointed, so powerful, they had so much power to even to raise the dead. Jesus అధికారం ఇచ్చిన వాళ్ళకి, even to raise the dead, to heal the sick, to cleanse the leper, everything. మరి అభిషేకించబడ్డ అపోస్తులు, అభిషేకించబడ్డవారు, మరి చనిపోయిన వారిని సైతం లేపగలిగిన అభిషేకం పొందిన ఈ శిష్యులు అపోస్తులు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, కానీ యేసు ప్రభుల గురించి మాట్లాడలేదు. వారు ఒక కట్టడం గురించి మరి అక్కడ మాట్లాడుతున్నాము. Now the church also in the same way, not only this church, I'm talking many churches in the world is the same. మరి చాలా మంది మందిరాల్లో కూడా ఈ విధంగానే జరుగుతుంది. చర్చ్ గురించి, మందిర కట్టడాన్ని గురించి మాట్లాడుతున్నారు, కానీ యేసు ప్రభుల గురించి మాట్లాడితే ఈ మందిరంలో కాదు, అనేక సంఘాల్లో ఇటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాము. Jesus, they build a church for the Jesus. They are thinking they are building the church for the Jesus. మరి చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువుని ఆరాధించడానికి, యేసు ప్రభువుల కొరకు ఇదిగో మందిరం కట్టామా అనుకుంటున్నారు. We have very big building, we have a very big church. మాకు అద్భుతమైన కట్టడం ఉంది, అద్భుతమైన పెద్ద చర్చ్ ఉంది అనుకుంటున్నారు. Jesus knocking the door of the church. మరి యేసు ప్రభువు వారు మందిరానికి వచ్చి మరి తలుపు యొద్ద నుండి ఆయన తట్టుచున్నారు. To build a church, very big church, but I am not there. Let me come in. He's pleading. Let me come in. Let me talk to you. Let me have fellowship with you. ఆయన ఏమని బ్రతిమలాడుతుందంటే, ఇదిగో మీ అందరికి వచ్చి తలుపు తీయండి, నేను మీలోనికి రావాలి. ఇదిగో మందిరంలోకి రావాలని ఇష్టపడుతున్నారు, కానీ చాలా మంది మందిరానికి అడుగుతున్నారు, కానీ మందిరంలోనికి ప్రభువును ఆహ్వానించట్లేదు. Right? Understood? Are we in that situation? మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. Raise hands. No problem. If you are in that situation, raise hands. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే సిగ్గుపడకుండా మీరు మీ చేతులు ఎత్తవలసిందిగా మనం. Let God deal with us. Let God deal with us. మరి దేవుడు మనల్ని నడిపించాలి. Let God deal. మనతో దేవుడు దాని అంటే దేవుడే అంతా చూసుకుంటాడు. సరి చేస్తాడు. దేవుడే మనల్ని సరి చేస్తాడు. ఆ విషయాన్ని దేవుడే చూసుకుంటాడు అన్నమాట. దేవుడు నడిపింపు మనం అప్పగించుకుంటే ఆయనే చూసుకుంటాడు. Honesty before God is very important. మరి హానెస్ట్ అనేది దేవుని ఎదుట ఎంతో, యథార్థత ఎంతో ముఖ్యమైనది. If you are not honest with God, ఒకవేళ నువ్వు యథార్థంగా లేకపోతే దేవుని పట్ల you cannot receive anything. నువ్వు ఏమి పొందుకోలేవు. Nothing. ఏది పొందుకోలేవు. Zero. ఏమి పొందుకోలేవు. What you want to be honest or you want to be zero? Nothing. మరి మీరు యథార్థంగా లేకపోతే మీరు ఏమి పొందుకోలేరు. Whatever the mistakes you do, in
before God. ఏదైనా మనం తప్పులు చేస్తుంటే దేవునికి వ్యతిరేకంగా చేస్తుంటే వెంబడి మనం ఏం చేయాలండి? పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి రావాలి. Very immediately, instantly. వెంబడి ఆ సమయంలోనే మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి రావాలి. Not after some 10 minutes, after eating food, after drinking water. No. 10 నిమిషాల తర్వాత లేకపోతే ఏదైనా కార్యం చేస్తే తిన్నాక లేకపోతే రేపు అనుకోకుండా వెంబడే ఏం చేయాలండి? ప్రభు సన్నిధికి, ప్రభు పాదాలకు. Everything about God, it should be instant. If God says some things to do, do it. That's all. మరి యేసు ప్రభువు ఏదైతే చెప్తారో అది వెంబడే మనం చేయవలసిన వారమై ఉన్నాం. Okay, let us go to third verse. 3వ వచనానికి మనం చూడగలిగితే ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ అనువారు ఆయనను చూచి. ఎంతమంది? పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ. ఎంతమంది? 4 members. అక్కడ other disciples. మరి అక్కడ ఎంతమంది శిష్యులు కనబడుతున్నారండి? 4. మరి వేరే శిష్యులు అక్కడ కనబడట్లేదు. From 12 disciples, we see only 4 disciples who are close to the Lord Jesus Christ. మరి 12 మంది శిష్యుల్లో అక్కడ 4 మాత్రమే చూడగలుగుతున్న వారు మరి యేసు ప్రభువుతో అత్యంత సన్నిహితంగా ఆయన వెంబడిస్తున్న వారిగా కనబడుతున్నారు. Here also there are so many people. When I say, come in the friend, come in the friend, come in the friend, so that we can hear the voice of God, only 2 or 3 people came here, like James, John, Peter, Andrew. మరి ఇంతకుముందు చెప్పిన రీతిగా మీరు చాలా మంది ఇక్కడ ఉన్నారు, ముందుకు రమ్మంటే చాలా మంది రాలేకపోయారు, కొంతమంది మాత్రమే వచ్చారు. అలాగే ఇక్కడ కూడా చాలా మంది 12 మంది శిష్యులు వెంబడిస్తున్నప్పటికీ ఆయనతో ఇక్కడ కనబడుతున్న వారు కేవలం 4 మాత్రమే అక్కడ కనబడుతున్నారు. Are you looking to me or to him? మరి మీరు ఆ దైవజనులను చూస్తున్నారా లేకపోతే నన్ను చూస్తున్నారా, మమ్మల్ని చూస్తున్నారా? You came here to listen to the word of God. For Jesus you came. మనం ఎందుకు వచ్చామంటే యేసు ప్రభువు వారి కొరకు ఆయన వాక్యం వినడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి ఇక్కడికి వచ్చాము. Obey the voice of God. దేవుని వాక్యానికి, దేవుని మాటకు మనం లోబడవలసిన వారమై ఉన్నాము. When we say come in the friend, that means it is not that we are commanding you or dictating you that you have to be here compulsory. మరి మేము ఇక్కడ మీరు ముందుకు రమ్మన్నప్పుడు మిమ్మల్ని ఏదో గద్దించాలని, మిమ్మల్ని ఏదో మీకు అధికారం చెలాయించని కాదు, మరి దేవుని మాట కదా మీరు అంగీకరించేందుకు ముందుకు రావాల్సిన వారై ఉన్నారు. In this little things, if you obey, if you do not obey, not obey to obey, if in this little things, if you are not able to obey, ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాల్లో మీరు లోబడలేకపోతే, if God literally calls you and say something to go and do, ఒకవేళ నిజంగా ప్రభు ఏమని దర్శించి ఇదిగో నా పరిచయం చేయాలని ఎక్కడికైనా పంపించాలని ఇష్టపడితే, you think you will go and do? మీరు వెళ్ళగలుగుతారా? చిన్న విషయాల్లోనే మీరు రాలేకపోతే ప్రభు ఆయన పరిచయం నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళమంటే, వేరే ప్రాంతానికి వెళ్ళమంటే వెళ్ళగలిగే పరిస్థితులు మనలో ఉన్నాయా? Do you think literally? మరి మీరు ఆలోచిస్తున్నారా? Literally, no. If you cannot obey the little things, God will never tell you the bigger things. Even the little things God will not tell you. మరి చిన్న విషయాలు మనం లోపడకపోతే పెద్ద విషయాన్ని దేవుడు అప్పగించడు, పెద్ద విషయాల మీద దేవుడు మనకు నియమించడు. Leave పెద్ద విషయాలు, even the little things He will stop telling you. మరి చిన్న విషయాలు కూడా ఆయన నిలిపివేసే ప్రమాదం ఉంది. He will stop talking to you. నీతో మాట్లాడడం ఆయన ముగిస్తాడు, ఇక మాట్లాడేదానికి. Small things are very important for the bigger beginning. మరి ఒక గొప్ప దాని కొరకు చిన్న చిన్న విషయాలు మనం నమ్మకంగాను లోపడవలసిన వారమై It ఉంటున్నాము. is very much important in life obeying the word of God. When I say come with a friend, that means with the love I'm saying, everybody can hear like a family. ఆమేన్. మరి ఒక కుటుంబంగా మనమందరం చెప్పినప్పుడు దేవుని మాట అంగీకరించి మనమందరం లోబడి చిన్న విషయాలను ఈ విధంగా లోబడి ముందుకు రావాల్సిన వారమై ఉన్నాము. When I come here, I don't speak like I have to speak to the church. I speak like this is my family. మరి ఏదో మీ అందరికి బోధించాలి లేకపోతే మీతో కఠినంగా మాట్లాడని మరి ఆయన రాలేదు, కానీ ఒక కుటుంబంగా మీతో మాట్లాడాలని ఇష్టపడి ఆయన మన మధ్యలోకి రావడం I జరిగింది. literally have fellowship family with this brother and uncle from many years. As a family, he treats me as a family member. మరి అన్నగారికి మరి మన కుటుంబంతో మన దైవజన కుటుంబంతో అనుబంధం ఏంటిదంటే ఒక కుటుంబ సంబంధమైన అనుబంధంగా ఉంది. మరి పాస్టర్ ఆంటీతో కూడా చాలా అనుబంధం కలిగిన వ్యక్తి. So much. I have so close relationship
చాలా సన్నిహితమైన సంబంధం ఈ కుటుంబంతో మరి దైవజన కుటుంబంతో నాకు ఉంది. And with you all people also, when I come here, I don't see like I'm speaking to somebody. No, with my family I'm speaking. మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితోనే మాట్లాడడం కాదు, కానీ ఒక కుటుంబంతో మాట్లాడుతున్న ఉద్దేశంతో నేను మీతో మాట్లాడుతున్నాను. Right? Understood? అర్థమవుతుందండి? Yes. గట్టి ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందండి? అర్థమవుతుంది కదా? ఓకే. నెక్స్ట్ వర్స్ 4. 4వ వచనం. ఇది ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరు కాలం. పీటర్, జేమ్స్, జాన్ అండ్ ఆండ్రూ వచ్చిన తర్వాత ప్రైవేట్గా, రైట్, ప్రైవేట్లీ దే వర్ ఆస్కింగ్ జీసస్, ద ప్రైవేట్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి ఏకాంతం ఉన్నప్పుడు మీరు నలుగురు వచ్చి యేసు ప్రభువు వారిని సమీపించడం జరిగింది. సో స్పెండింగ్ టైం ప్రైవేట్లీ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి దేవునితో ఏకాంతమైన అనుభవం మనం కలిగి ఉండవలసిన వారం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ప్రాముఖ్యమైనది. పబ్లిక్ ప్రేయర్, పబ్లిక్ మీటింగ్, పబ్లిక్ ప్రేయర్ మీటింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మరి పబ్లిక్ మీటింగ్స్ కావచ్చు, ఇటువంటి ఆరాధనలు, సమాజంలో కూడుకునే అనుభవాలు, ఇవన్నీ మంచిదే, కానీ mostly coming into the presence of God. Bible, Psalms 91 first verse చదవండి. కీర్తన 91 మొదటి వచనం చదవండి. ఇంతే చెప్పవచ్చు. మహోన్నత చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. So simple. Those who dwell in the presence of the Lord. ఇంకో ప్లేస్ ఏముంటుందంటే who he dwells in the presence of the Lord most high, or else who dwells in the presence of the Lord in the closet and the room, private, right? In the Telugu ఏముంటుంది? Closet and the room. Closet means room. Room లో private. You have to spend time in your room privately with the Lord Jesus Christ. This is very important for every Christian believer. మరి ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసం ఉండవలసిన అనుభవం ఏంటంటే యేసు ప్రభువు వారితో వ్యక్తిగత మరి ఏకాంతమైన ఒక సంబంధము, సాన్నిధ్యము మనం కలిగిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాము. In this generation, మరి ఈ తరంలో much more than the old generation. పాత రోజుల కంటే ఇప్పుడు అది మనకు చాలా అవసరమై ఉన్నది. More than your personal life, more than your office secular life, presence, spending presence in God is very important. మరి మీ జీవన ప్రయాణంలో మీరు అనుభవించే అనుభవాలు, మీరు ఆఫీసుల్లో మరి స్పెండ్ చేస్తున్న టైం కాకుండా దేవుడితో ప్రాముఖ్యంగా మనం ఏకాంతంగా దేవుడితో ఏం చేయాలి? గడపవలసిన వారు. Because they came privately to the Lord Jesus Christ. ఎందుకంటే వారు మరి ఈ నలుగురు శిష్యులు ఏకాంతముగా వారు వచ్చినందువల్ల 4th verse 4వ వచనంలో ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరు కాలములకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతమందు అడగగా. ఏకాంతమందు వాళ్ళు వచ్చి అడిగినారు. అడగగా, so you have to go privately and ask things, then you will get the revelations of God from the word of God. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఏకాంతంగా వెళ్ళి మరి ఆయనతో అటువంటి సంబంధం కలిగి మనం అడుగుతామో దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. చప్పట్లు కొట్టి దేవుని How many of you all here spend time, giving time to God privately, not public prayer, but going into the room and praying privately? ఎంతమంది ఇక్కడ మరి దేవునితో వ్యక్తిగత ప్రార్థన అయితే ఏకాంతంగా ఆయనతో గడిపే అనుభవాలు ఉన్నాయి? ఇక్కడ వాళ్ళు ఎంతమంది అటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు? 1 2 3 4 5 6. Okay, fine. 1 2 3 4 5 6 at least. కనీసం 5-6 మంది ఇక్కడ ఉన్నందుకు సంతోషపడుతున్నాయి కదా. If you are not doing that, from today you have again, I'm telling you, not condemned. There is no condemnation for them, those who are in Christ. మరి ఎవరైతే క్రీస్తులు ఉంటారో వారు Condemnation. ఏ శిక్షా విధి మనకు రాకుండా మనం ఏంటంటే ఈ రోజు నుంచి అటువంటి పరిస్థితిని మనం ఆరంభించవలసిన వారమై ఉన్నాము. From at least now we will spend time in the presence of God. కనీసం ఇప్పటి నుండైనా మనం దేవునితో వ్యక్తిగతంగా గడపవలసిన వారమై ఉన్నాము. Maybe that is why today you are alive.
మరి ఈ కాలం నిమిత్తమే ఉండొచ్చు So కదా. that from today on you will spend time in the presence of God more than anything else. మరి అన్నిటికంటే దేవుడితో ఈ రోజు నుంచే ఏకాంతమైన అనుభవం, వ్యక్తిగత అనుభవం మనము కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Next verse. 5వ వచనం. యేసు వారితో ఇట్లా చెప్పసాగెను, ఎవడను మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. Right. ఎవరికి చెప్తుంది? Who is telling? యేసు శిష్యులతో. Jesus telling his own disciples. మరి Own disciples who are with them. ఆయన Jesus. శిష్యులతో Here is Jesus. I am disciples. Okay. 4 disciples లేరు. Never disciple. 1 disciple. Okay. Here is Jesus. I am disciple. I have full power. Jesus gave me full power. I am a disciple. And what Jesus is telling me. మరి ఇక్కడ మీరు ఉదాహరణ చూడగలిగితే అయ్యగారు శిష్యులుగా మరి అభిషేకించబడి ఎంతో కృప పొందుకునే శిష్యులు ఇక్కడ నిలబడుతున్నాడు. కానీ యేసు ప్రభువు ఏమి చెప్తున్నారంటే శిష్యులతో, శిష్యుడితో చెప్తున్నాడు, నాట్ అన్యులకి, నాట్ ఫర్ ది హీథన్స్, టెల్లింగ్ హిస్ ఓన్ డిసైపుల్స్ పీటర్, జేమ్స్ అండ్ జాన్ అండ్ ఆండ్రూ. ఇక్కడ అన్యజనులతో ఆయన మాట్లాడలేదు, జనసమూహంతో ఆయన మాట్లాడలేదు. ఎవరైతే ఆయనతో మరి వెంబడిస్తున్నవారు, ఆయన వెంట తిరుగుతున్నవారు, ఆయన ప్రేమగా ఎంచబడ్డవారు, ఆ శిష్యులతో ఈ మాటలు పలుకుతున్నాడు యేసు ప్రభువు వారు. ఏం మాట సార్? ఎవడను మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. జీసస్ వాస్ హియర్ అండ్ ఈస్ టెల్లింగ్ టు హిస్ డిసైపుల్. యేసు ప్రభువు వారు అక్కడ ఉన్నారు, మన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, టేక్ హీడ్ లెస్ట్ ఎనీ మ్యాన్ డిసీవ్ యు. ఎవడను మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకోండి. Is it possible? ఇది సాధ్యమా? When Jesus is here, I am here, the disciple of Jesus Christ. John was a very closest man. Jesus story. And he is telling him, be careful in these last days. Take heed that you may not be deceived. Jesus is telling. Is it possible if Jesus is telling? మరి యేసు ప్రభువును రొమ్మును హత్తుకొని జీవించిన శిష్యుడు యోహాను గారు, తనతో పాటు 3 శిష్యులు అక్కడ ఉన్నారు. Is it possible? అత్యంత సమీపంలో ఉన్న వారు మరి వారితో ఈ మాట చెబుతున్నారు, ఏమనండి, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోమని. మరి ఎవరైనా మోసపరిచే అవకాశం ఉంటుందా? ఇది సాధ్యమా? సాధ్యం కాదా? యేసు ప్రభువుతో ఉన్నారు వాళ్ళు, సాధ్యమవుతుందా? 100% సాధ్యం. కానీ అక్కడ చెప్పబడ్డ మాట అంటే అది సాధ్యము. Jesus himself is telling, not me. యేసు ప్రభువునే చెబుతున్నారు, అయ్యగారు చెప్పడం కాదు. ఏం కాదు చెప్పింది బైబిల్ సేస్ టేక్ హీడ్ లెస్ట్ ఎనీ మ్యాన్ డిసీవ్ యు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. Jesus is telling you, even you're close to me, the one person, Judas Iscariot, is the only one person who kissed Jesus directly went to hell. మరి ఎవరైతే యూదా ఇస్కరియోతు మోసపూరితమైన ముద్దు పెట్టి మరి యేసు ప్రభువును అప్పగించారో ఆయన డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నరకానికి వెళ్ళిపోయాడు. No disciple kissed Jesus except Judas Iscariot. మరి యేసు ప్రభు జీవితంలో ఏ శిష్యుడు యూదా ఇస్కరియోతు తప్ప ఏ శిష్యుడు ఆయన ముద్దు పెట్టుకోలేదు. The one who kissed Jesus, oh Jesus I love you, kissed him. మరి ఎవరైతే అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ముద్దు పెట్టుకున్నాడో అతడు ఎక్కడికి వెళ్ళాడండి? Gone to hell directly. నరకానికి డైరెక్ట్ వెళ్ళిపోయాడు. No forgiveness at all. క్షమాపణ దొరకని వారు వెళ్ళిపోయాడు. Gone forever. ఎప్పటికీ శాశ్వతంగా నరకంలో వెళ్ళిపోయాడు. Is this word true? ఇప్పుడు చెప్పబడ్డ వాక్యం మరి ఈ మాట సత్యమే అంటారా? సత్యం. 100%. And next verse. 6వ వచనం. అనేకులు నా పేరిట వచ్చి, అనేకులు ఆ కాలంలో 2000 years back నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. అనేకులను మోసపుచ్చెదరు. ఇది for different people, for others. But for the disciples himself is saying you will be deceived. మరి శిష్యులతో ఆయన చెబుతున్నాడు, ఏమని చెప్తాడండి? మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. And in my name many Christ will come. Many Christ will come. రాబో కాలంలో అనేకులు నా పేరున వస్తారు, వారు నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసపరుస్తారు. There are people, so many people, TV preachers nowadays. Every day we watch the TV channel, gospel channel. Name is gospel, but full we see prophets. This one, Prophet Samuel, Prophet
making profits. మరి ఈ రోజుల్లో మనము మరి స్వార్థ ఛానల్స్ ని క్రైస్తవ ఛానల్స్ పెట్టి చూడగలిగితే మనం చాలా మంది చూస్తున్న అనుభవం ఏంటంటే చాలా మంది ప్రాఫిట్స్ కనబడుతున్నారు. ఫలానా 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 ప్రవక్తలు కనబడుతున్నారు. వాళ్ళు ప్రాఫిట్స్ కాదు, వాళ్ళు ప్రాఫిట్స్ కోసం. What kind of profits? Give, come on, give. If you give, you will receive. Give, you will receive. What you will receive? ఎటువంటి వారు బోధించేది? మీరు ఇస్తే మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఇస్తే మీరు ఆశీర్వదించారు, మీరు ఇస్తే మీరు దీవించబడతారు. వారు ఏం చేస్తున్నారు? మీరు నాకు ఇస్తే నేను దీవించబడతాను. హల్లెలూయా. మీరేమంటారు? దరిద్రులు. అర్థమవుతుందండి అందరికీ? Right? This is what going on in the TV preachers. That is why they are coming in the TV. Why they are coming in the TV? Investing so much of the money? Simply time pass. ఇప్పుడు ఒక టీవీ ప్రోగ్రామ్ చేయాలంటే సుమారు చాలా 5,000 ఒక మెసేజ్ హాఫ్ అన్ అవర్ 5,000 ఖర్చు పెట్టి ఎందుకైనా మరి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడంటే You get 50,000. ఎందుకంటే 50,000 సంపాదించాలి. Prophets. నాట్ ప్రాఫిట్. Prophets of God. Prophets of God. So-called prophets of God. ఇటువంటి ప్రవక్తలు ఎంచబడుతున్న చాలా మంది మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. From among the people, he said. మన మధ్య నుంచి అనేకులు నా పేరిట వచ్చి మన మధ్యలో నుండి వచ్చి నేనే ఆయనని చెప్పి వారు మోసం చేస్తారు. ఎంత భయంకరం అది కదా. జెర్మయా 29. ఇర్మియా గ్రంథము 29 8వ వచనం చూడండి. 8 తర్వాత 10. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. ఎప్పుడు చెప్తుంది ఇది? నాట్ టైమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బిఫోర్ ద టైమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. యేసు ప్రభువు వారికి ముందుగానే ఇర్మియా కాలంలో ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ దెం. ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఆ రోజుల్లోనే ఇటువంటి పరిస్థితులు ఇటువంటి అనుభవాలు మరి ఇర్మియా కాలంలోనే ప్రవక్త ఇర్మియా కాలంలోనే ఇటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. మీలో కలలు కనువారి మాటలు వినకుడి. కలలో కనువాడు మాటలు అసలు వినదంట. ఎవడో ఒక పాట మనకు చెప్తాడు, ఒకడు సోది చెప్తాను అనుకుంటూ పోతుంటాడు. ఇక్కడ ఒక ఆమె నిజంగానే సోదే చెప్తుంది, నిజం కాదు సోది. అది చాలా ఇష్టపడతారు సోది. అరే సోది చెప్తుందంట, సోది సోది సోది. దిస్ ఇస్ వాట్ పీపుల్ వాంట్, సోది. మరి చాలా మంది ప్రజలు ఏం కోరుకుంటారు ఈ రోజుల్లో? సోది అంటే చాలా ఇష్టం. Hey, you want to tell them, get out. సత్యాన్ని బోధిస్తే వారికి ఇష్టం ఉండదు, వాళ్ళు వెనబడుతారు. I don't want the truth, I want that సోది. Where is it? Where is it? Come on, come on. సత్యం అవసరం లేదు, నాకు సోది కావాలి, సోది కావాలి, ఎక్కడ అని వెతుకుతుంటారు. They give money for that and listen to them. ఆ సోది కొరకు ఏం చేస్తారు? వీళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, తిరిగి ఆ సోది వింటారు. Pastors are doing that now. మరి దైవజనులు కూడా వీటిని చేస్తున్నారు. Many pastors, not one or two. చాలా మంది దైవజనులు ఇటువంటి కార్యాలు చేస్తున్నారు ఈ రోజుల్లో. Come to my church, you will be blessed. First give. Come మా on. మందిరానికి రండి, మీరు ఇవ్వండి, మీరు దీవించబడతారని చెబుతున్నారు చాలా మంది. Take photo with me. ఎంతో నాతో ఫోటో తీసుకోండి. Give 5,000. 5,000 రూపాయలు ఒక ఫోటో. I'll give you this small, this one, gift. ఒక చిన్న బహుమానం ఒకవేళ ఇస్తే 10,000. 10,000 రూపాయలు. Photo? ఫోటో కొరకు 10,000. 10,000. Right? 10,000 rupees. Got it? 10,000 rupees. Oh, such a great gift. Wonderful. I got. Go tell everybody. ఆ బహుమానాన్ని బట్టి 10,000 ఇదిగో అద్భుతమైన ఈ బహుమానాన్ని దైవజనుల ద్వారా నేను పొందుకున్నానని చాలా సంతోషపడుతున్నాను. Foolish pastors. మరి జ్ఞానం లేని దైవజనులు, జ్ఞానం లేని వాళ్ళని ఇంకా నరకంలో తీసుకుపోతున్న పాస్టర్లు. చాలా మంది దైవజనులు ప్రజల్ని విశ్వాసుని నరకంలోనికి తీసుకుని వెళ్తున్నారు. Pastors, be careful. మరి దైవజనులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారై ఉన్నారు. They have to lead only to Christ, not to anyone. మరి యేసు ప్రభువుల ద్వారానే వారు నడిపించబడాలి. ఎవరి ద్వారా వారు If నడిపించబడాలి? any pastor is not teaching about the Lord Jesus Christ, he is a not true pastor. He is a not true prophet. ఎవరైతే యేసు ప్రభువుల వారిని ప్రకటించిన అటువంటి దైవజనుడు నిజమైన దైవజనుడు కాదు, సేవకుడు కాదు. Run away from him. అక్కడి నుండి మనం పారిపోవలసిన
ప్రవచనాలు చెబుతున్న వారి వలె కనబడుతున్నారు. How dare those people to speak like that? ఎంత ధైర్యం అండి దేవుని పేరిట వారు ఆ విధంగా ప్రకటించడానికి. I'm speaking in this generation, pastors also. How dare they are to speak about my God, taking the name of my God and speaking lies, prophecies, wrong prophecies, false prophecies. మరి ఈ తరంలో ఉండే దైవజనులకు నేను అడుగుతున్న ప్రశ్న అంటే ఎంత ధైర్యం మీకు దేవుని గురించి ఆ విధంగా మరి అబద్ధ ప్రవచనాలు అబద్ధ వాక్యాలు చెప్పడానికి మీకు ఎంత ధైర్యం అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. We have to be careful. మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమే. If he is telling the false prophets, ఒకవేళ వారు అబద్ధ మరి ప్రవచనాలు చెబితే, when we are listening, మనం వింటున్నప్పుడు who is lost? ఎవరు మోసపోతున్నారండి? ఎవరు మోసపోతున్నారు? చెప్పేవారా? వింటున్న మనమా? చెప్పేవాడు చాలా దీవించబడుతున్నాడు. చెప్పేవారు చాలా దీవించబడుతున్నారు. But what about the people, innocent people? మరి అమాయకమైన ప్రజల పరిస్థితి ఏంటండి ఈ రోజుల్లో? You have to raise up now. మీరు ఇదిగో పైకి లేవలసిన వారు. Now time has come to you. ఇప్పుడు సమయం మీ దగ్గరకు వచ్చింది. Time has come for you all people to raise up. అందరి కోసం ఇదిగో లేచిన పట్టుటకు సమయం For the వచ్చింది. Lord Jesus Christ, stand for the Lord Jesus Christ. దేవుని కొరకు నిలబడడానికి ఇదిగో సమయం వచ్చినది. Go and preach the good news and only the truth. సువార్త ప్రకటించి సత్యాన్ని ప్రకటించవలసిన రోజులు వచ్చినవి. You have to go and tell the truth to the people. మనం బయటికి వెళ్ళి సత్యాన్ని యేసు ప్రభువుల గురించి ప్రకటించవలసిన Have burden for the perishing souls. Have burden for the perishing souls. నశించిపోయే ఆత్మల కొరకు ఒక భారం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. Who are we? ఎవరు మనము? We are the people chosen by God. మనం ఎవరమండి? దేవుని చేత ఏర్పరచబడ్డ సంతతి ప్రజలను. We are the high priest, right? మనం ప్రధాన యాజకులు, కరెక్టా? Peculiar people, right? Peculiar. ఉన్నతమైన మరి స్థితిలో ఉండిన వారు. God is saying this, right? We are the high priest of God, peculiar people, మనము రాజులమును యాజకులమైన సమూహమునై ఉన్నాము. right? ఉన్నత పిలుపు చేత మనం పిలువబడిన జనాలను. అది ఓన్లీ రీడింగ్ ఏనా? ఓన్లీ చదువుతారా మీరు అది? అబ్బా ఎంత బాగుంది ఇది, ఈ రెడ్ లైన్ లో బాగుంది కదా, ఈ రెడ్ లైన్ ఎంత బాగుంది, బ్లాక్ లైన్ కూడా ఉండదు, కొంచెం తిక్కుంటే బాగుంటుంది. Is it for reading for you people? మరి ఇది కేవలం చదువుకోవడానికి అండి? When that will be manifested in your life? ఎప్పుడు మన జీవితంలో అవి జరుగుతాయి, నెరవేర్చబడతాయి? When we obey, when you believe, this is for me, God has called me. మరి ఎప్పుడైతే మనం నమ్మి దానికి లోబడతామో, ఇది నా కొరకు అనుకుంటామో, అప్పుడు మన జీవితంలో నెరవేర్చబడుతుంది. The time is come. ఇప్పుడు సమయం వచ్చినది. We are living in the very last day. I believe there is no tomorrow. I believe there is no tomorrow. రేపు ఉన్నదన్న సంగతి మరి చూడలేము అని మరి అంటున్నారు అయ్యగారు. నమ్మలేని పరిస్థితి, రేపు ఉంటుందన్న పరిస్థితి మనం నమ్మలేము. అటువంటి భయంకరమైన రోజుల్లో, ఎండింగ్ డేస్ లో మనం చివరి దినాల్లో. How many of you all have confidence when you today sleep tonight will get up in the morning? Who will tell మరి confidence? ఎంతమంది ఇక్కడ నేను ఈ రోజు పడుకొని రేపు ఉదయాన్నే లేవగలుగుతాను విశ్వసిస్తున్నారు? Come on, confidently raise your hand. Confidently. Who has confidence that you will get up in the morning for sure? Nobody. ఎవరికి లేదు. No one. ఎవరికి లేదు. Right? Live today as it is the last day in your life. మనం ఏ విధంగా జీవించవలసిన వారం అంటే, ఈ రోజే నా జీవితంలో చివరి దినం అన్నట్టుగా మనం జీవించాలి. Pray to the Lord as today is the last day in your life. ఏ విధంగా మనం ప్రార్థించాలంటే, ఈ రోజే మన జీవితంలో ఇది చివరి దినం అన్నట్టుగా మనం ప్రార్థించాలి. Pray for the people pray for your families, for the church, for the other pastors, for the true pastors, as this is the last day in your life. మరి ఏ విధంగా మనం ప్రార్థించాలంటే, మన కుటుంబ నిమిత్తము, మన సమాజం నిమిత్తము, మరి సత్యంలో నడిపించుతున్న దైవజనుల నిమిత్తము, ఈ రోజు ఇది చివరి దినమేమో అన్నట్టుగా మన ప్రార్థన ఉండాలి. Okay, Jeremiah 11. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 11
Sorry, Jeremiah 29. Same chapter. అది 29వ గ్రంథము, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము. ఎంత మంచి వాగ్దానం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఓకే, మార్క్ 13 chapter 1st verse చదివారు కదా. ఓకే, అదే సేమ్ థింగ్ వాట్ జీసస్ సెడ్, దిస్ బిల్డింగ్ విల్ నాట్ లివ్ ఫర్ ఎవర్, నాట్ ఈవెన్ వన్ స్టోన్ విల్ బి లెఫ్ట్ అని రాసింది కదా. మరి ఆ కట్టడం గురించి, ఆ మందిరం గురించి అక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి? అది రాతి మీద రాయి ఒక్కటేమో ఇక్కడ నిలిచి ఉండదు, అది పడద్రోయబడుతుంది అని అక్కడ యేసు ప్రభువు చెప్పారు. అదే మాట యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును. రైట్, గాడ్ విల్ విజిట్ అగైన్. తెలుగులో మళ్ళీ చదవండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును. That will come to pass. It is not yet finished. It will come to pass. That will be destroyed and again they will come to Jerusalem, new place. మరి తిరిగి ఆ స్థలములకు Babylon. మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని అక్కడ దర్శించదను అని అక్కడ పలుకుతున్నాను. So Jeremiah 29:11th verse లో ఒకసారి చూడండి. The great promise. Yeah. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దానికంటే ముందు వాళ్ళకి నిరీక్షణ లేదు. They don't have any kind of hopes in their lives before this verse. మరి God is ఈ speaking. వాక్యానికి ముందు అక్కడ మనం చూడగలిగితే ప్రజలు నిరీక్షణ లేని వారి వల్ల అక్కడ కనబడుతున్నారు. There were so many diviners అంటే అబద్ధ ప్రవక్తలు, false prophets. ఆ రోజుల్లో చాలా మంది అబద్ధ ప్రవక్తలు. మరి 8 was తెలుస్తుంది. ఇంకా ఎనిమిదవ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల మీ చేత మధ్యలో ఉన్న ప్రవక్తలు చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మంత్రజ్ఞులు, diviners అన్నమాట వాళ్ళు. It is called diviners and prophets, false prophets. అప్పుడు ఆ టైం ఉండే. So it was actually the curse because of the disobedience they have done. Israel have done. When the false prophets come to the Israel, when they disobey God. మరి ఎప్పుడైతే వారు విధేయత చూపలేదో, దేవుణ్ణి తృణీకరించారో, లోపడలేదో, దాన్ని బట్టి అప్పుడు అబద్ధ ప్రవక్తలు వారిలోనికి ప్రవేశించారు, God himself అంతరిక్షంలోకి ప్రవేశించారు. అప్పుడు దేవుడే వారిని పంపించట్లో మనం చూస్తున్నాం. Can God send such people? Is it possible that God will send a false prophet or a false spirit? Is it దేవుడే మరి possible? అబద్ధపు ఆత్మను, మరి ఇటువంటి అబద్ధ ప్రవచనాలు పలికి దేవుడే పంపిస్తే మనం నమ్మగలుగుతారండి? Number 2 Thessalonians 2. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక ఇందుచేత సత్యమున నమ్మక, because they don't believe the truth, the Lord Jesus Christ. If you don't believe the truth, దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవరు పంపుతున్నారు? దయ్యమా? అబద్ధము నమ్మునట్లు మోసం చేసే శక్తిని ఎవరు పంపిస్తున్నారంటే దేవుడే వారి మధ్యలోనికి పంపిస్తున్నారు. God himself is sending the delusion spirit so that they believe what is lies, not what is true. They believe everything what is lies and they
సత్యాన్ని తృణీకరించినట్లుగా అబద్ధము నమ్మునట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడ? That is- మోసము చేయు శక్తిని దేవుడే ఆయనే పంపుతున్నాడు. That is called delusion, spirit of delusion. అదే మంత్రజ్ఞుల ఆత్మ. God himself is sending. Devil దేవుడే మరి అటువంటి ఆత్మను పంపుతుంది. see, if God doesn't give a permission to the devil himself is going so much, doing so much chaos and destroying people. మరి దేవుడు If God doesn't give permission to the devil, ఇప్పుడు ఒక దేవుడు మరి సాతానుకు అధికారం ఇవ్వకపోతే he is destroying so many people, deceiving so many people. అనేక మందిని వాడు నాశనం చేస్తాడు. If God himself is sending the delusion spirit, this wrong spirit to deceive the people, దేవుడే మరి ఇటువంటి మోసపరిచే ఆత్మను పంపితే how much powerfully he works. అది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో చూడండి. సాతాను వాడే బలము కలిగి అనేక మంది నాశనం చేస్తుంటే దేవుడే ప్రేరేపించేటువంటి ఆత్మను వారికి ఇస్తే వాడు ఎంత బలంగా పనిచేస్తాడో మీరు ఆలోచించండి. How dangerous it is. ఎంత భయంకరమైనది. Oh, I'm not teaching my own thing, which is from the Bible. I show the scriptures, right? నేను వాక్యంలో ఈ సంగతులు రాయబడినవి. స్క్రిప్చర్ చూపించి చెప్పినా నా ఓన్గా చెప్పినా స్వరంగా వినండి. I'm a school teacher. When somebody, నేను స్కూల్ టీచర్ okay, if somebody speaks, sir, I want to get water. Hey, sir, get up, speak louder అంటారు. అర్థమైందా? Speak louder, clearly. That is very important for every person to understand. మా అన్నగారు స్కూల్ టీచర్లు ఉన్నారు. Nobody should ask you what you're saying 10 times and అడగదు. మరి పిల్లలు ఎవరన్నా నాకు నీళ్లు కావాలని మెల్లగా అడిగితే అయ్యగారు గట్టి వారిని గద్దిస్తారు. లేచి గట్టి అడుగు మరి మీ పరిస్థితి ఏంది? Your voice, your mouth should be clear. Your voice should be clear. మీ స్వరము స్పష్టంగా గంభీరంగా ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ 11th verse చదివాం కదా, నేను చదువుతాను, ఇంగ్లీష్ చదువుతాను. For I know the thoughts, లేకుంటే plans that I have for you. Okay, plans to prosper you and not to harm you, but to give you an expected end. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవి ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. God's plan is never to harm you in any way. దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను మరి నీకు హాని చేయాలని కాదని ఎప్పటికీ అవి కాదు. God's plan is always to prosper you in good health, good wealth, and also financial blessing, and also much more than that all spiritually. మరి దేవుడి ఉద్దేశం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందంటే నిన్ను ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోనికి నడిపించాలని దేవుని ఉద్దేశం ఉంటుంది ఎప్పుడు. God's plan is not to send you to hell. It is your plan. You have chosen your own self to go to hell. మరి దేవుడి ఉద్దేశమును నరకానికి వెళ్ళాలని ఆయన ఉద్దేశము, ఆయన క్రమ విధం ఉండదు. మనమే అటువంటి క్రమాన్ని చేసి మరి నరకానికి వెళ్తుంటున్నారు చాలా మంది. Jesus never said, I will throw you to hell. యేసు ప్రభువు ఎప్పుడు చెప్పలేదు, ఇదిగో నేను నరకంలో వేస్తానని. He told the devil he will send you to hell. సాతానే మనల్ని నరకంలోకి తోసుకోగలుగుతాడు. The place God created hell is for the devil and for అసలు his. నరకాన్ని దేనికి ఒక సృష్టించండి దేవుడు? సాతాన్ని తన అనుచరులందరూ వేయడానికి. If you follow devil, definitely you will go to the same place where the devil is. మరి మీరు సాతాన్ని వెంబడిస్తే సాతాన్ ఎక్కడికి వెళ్ళేవాడు అనేవాడు? Why you are blaming Jesus for that? కూడా అదే వెళ్తాడు. Why you are blaming Jesus for that? దాని కొరకు మనం యేసు ప్రభువుని ఎందుకు మనము బ్లేమ్ చేస్తున్నాం, నిందలు వేస్తున్నాం దేవుని మీద? Not right, right? ఇది కరెక్ట్ కాదు కదండి. కరెక్ట్ అయింది కానీ కాదు, అస్సలు కాదు. నెక్స్ట్ వర్స్. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మనం చేస్తున్నాం అట్లా. హలో సార్. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును.
He will answer your prayers when you call unto Him. When you go into the secret place of the Most High God. In the మరి ఏకాంతంగా వెళ్ళి దేవునితో మరి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తుంటారండి మన ప్రార్థనలు ఆలకిస్తారు. చప్పట్లు కొట్టి దేవుని గట్టి కొట్టు చప్పట్లు. 13th verse. 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల, మీరు నన్ను కనుగొందురు. ఎప్పుడంట? పూర్ణ మనస్సుతో. పూర్ణ మనస్సుతో. మన ఓన్లీ లిప్స్ ప్రభా ఉంటే కనిపిస్తుంది ప్రభా ఖండితమైన. దిస్ ఇస్ అవర్ ప్రేయర్. 5 minutes. ప్రార్థన ఏమి ఉంటుందండి? 5 minutes prayer. 5 నిమిషాలు ప్రార్థన. 5 minutes prayer. Lord, reveal yourself. I want to see you, Jesus. 5 minutes. 5 నిమిషాలు ప్రార్థన. అయ్యా నాకు కనబడండి అని Disappointed. మరి నిరుత్సాహపడుతుంటారు. Because you prayed 5 minutes, God did not reveal Himself, you are disappointed. తనతో ఆయన ప్రత్యక్షపరచుకుని 5 నిమిషాల్లో అప్పుడు నీవే ఏమైపోతావండి? కృంగిపోతావు. నీవే ఏమైపోతావు? Because of your 5 minutes of prayer, Jesus is disappointed. నీ 5 నిమిషాల ప్రార్థన బట్టి దేవుడు నిరుత్సాహపడుతున్నాడు. You are not giving time for Him. 5 minutes also, that is also looking at it. 5 minutes from what I could start just okay, this is the time, 5 minutes, exactly 5 minutes. చేసే 5 నిమిషాల ప్రార్థనలో కూడా మళ్ళీ 5 సార్లు చూస్తుంటారు. అయిపోయిందని 5 నిమిషాలు. God is disappointed. దేవుడే నిరుత్సాహపడుతున్నాడు. Who are we to be disappointed? We have life of God in us. Jesus is in us. We have salvation. How can you be disappointed? మనం నిరుత్సాహపడవలసిన వారం కాదు. ఎందుకంటే దేవుని రక్షణ మనలో ఉంది, దేవుని వాక్యం మనలో ఉంది, దేవుని బలము రక్షణ అన్ని మనలో ఉన్నాయి కనుక మనం నిరుత్సాహపడే వారం కాదు. We cannot disappointed. It is a sin in the sight of God. You know that? నిరుత్సాహపడేది అనేది కూడా దేవుని దృష్టిలో ఒక పాపం లాంటిది. భయంకరమైనది. Disappointment will come from the devil, not from God. నిరుత్సాహం అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? సాతాను దగ్గర నుంచి వచ్చే కార్యం అది. Not from God. God will never discourage any person. He never did it in anybody's life. దేవుడు ఎవరిని నిరుత్సాహపరచడు. అది ఎప్పుడు దేవుడు చేయడు. అది జరగని పని. అది కాదు ఎప్పటికీ. God is always encouraging and He also rebukes and also corrects. He also slaps. మరి దేవుడు ఎప్పుడు మనం ఏం చేస్తాడండి? కరెక్ట్ చేస్తాడు, గద్దిస్తాడు. మనకేం చేస్తాడు? ఏం చేస్తాడండి? పుట్టకాయలు కూడా వస్తాడు. చెంపదెబ్బ వేస్తాడు, మొట్టకాయలు వేస్తాడు. ఇంకా ఎక్కువ కోపం వస్తే కాలు కూడా ఎరగొడతాడు. Do you know that? He breaks the legs. తెలుసా అండి మీకు? ఆయన కాళ్ళు కూడా విరగొడతాడు. Because He is a healer, He can heal again. ఎందుకంటే ఆయన స్వస్థపరచువాడు, తిరిగి స్వస్థపరుస్తాడు. He is the one who breaks, He is the one who heals. ఆయన విరగొట్టువాడు, కట్టువాడు ఆయన. So we give chance, we don't give chance till you break your leg. కాలు విరిగేదాకా మన పరిస్థితి తెచ్చుకోకుండా, అటువంటి అవకాశం దేవుడికి ఇవ్వకుండా మళ్ళీ మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. Right, every day listen to the voice of God, read the word of God, pray every day, hear the word of God and immediately obey the word of God. ప్రతిరోజు మనం వాక్యాన్ని చదవాలి, దేవుని స్వరమును వినాలి. వెంబడి ఏం చేయాలి? మనము మోకరించి ప్రార్థించాలి, దేవుని సమీపించాలి. తొందరగా ముగిద్దాం. నేను యాక్చువల్గా నాకు టైం 9:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది అని చెప్పిండే 10:20 వరకు మనుషులు వస్తూ ఉంటారు. 10:20 వరకు. వై? మీకు ఎండ అనిపిస్తుంది కదా, నాకు తెలియదు. నాకైతే చాలా ఎండ అనిపిస్తుంది. అవుట్ సైడ్ ఇస్ వెరీ హాట్. ఇఫ్ యూ వాంట్ టు లీవ్ ఎర్లీ, యూ హ్యావ్ టు కమ్ ఎర్లీ. తొందరగా వెళ్ళాలంటే తొందరగా రావాలి. How many of you all people went to school? ఎంతమంది స్కూల్ పోయారు ఇక్కడ? ఎంతమంది స్కూల్కి వెళ్ళారు? స్కూల్ అసలు ఓనర్ లేదు చెప్పండి. స్కూల్ ఓనర్ మనుషులు ఎవరు ఇక్కడ? స్కూల్ పోయిన మనుషులు ఎవరు? చేతులు లేవండి పెద్దగా పైకి. నాకు తెలియదు. లోపడాలని చెప్పారు కదా. స్కూల్ ఎన్ని గంటలకి? 10:30 పోకుండా కూడా. బికాస్ అక్కడ చిన్న అయింది, అక్కడ బండి పంచర్ అయింది, అందుకోసం లేట్ అయింది. విల్ దే యాక్సెప్ట్? అలా చెప్తే అంగీకరిస్తారు వాళ్ళు స్కూల్లో. Then how can you come late to the
the church, in the presence of God. మరి దేవుని సన్నిధికి మీరు ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు? If it is 9:30, we are going to start 9:30. Before 9:30 means half an hour before you have to be ready. Pray for the church, pray for the pastor, pray for the pastor's family and for your family. 9 And pray. గంటలకు ఆరాధన అంటే మీరు 9 గంటల కాడ వచ్చి 6 గంటలో మరి దైవజన కుటుంబ నిమిత్తం సంఘం నిమిత్తం రావాల్సిన వారి కొరకు మనం అందరం ప్రార్థించాలని